రాష్ట్ర వ్యాప్తంగా 18, 19 తారీఖులలో దీక్షలకు సమితం చేశామని తెలిపారు. అయినా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ దీక్ష ముందుగానే అనేక సందర్భాలలో కూడా వినతి పత్రాలు ఇచ్చామని తెలిపారు. ఉద్యోగుల యొక్క ప్రధానమైన డిమాండ్లను 1 పే స్కేల్ తెలంగాణ మాదిరిగానే ఏపీలో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 18, 19 తారీఖు దీక్షలకి సమితం చేశాం. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ దీక్షల కన్నా ముందునే అనేక సందర్భాల్లో కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అంటే మంత్రులకు ఇచ్చాము, అదేవిధంగా సిసిల అధికారులకు కూడా ఇచ్చాము, మళ్ళీ జిల్లాల్లో కూడా కలెక్టరేట్లు ఆఫీసులో కూడా కలెక్టర్ వారికి కూడా ఇచ్చాము. అయితే మాకు ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు మళ్ళీ డిమాండ్లు 1 పే స్కేలు తెలంగాణ మాదిరిగానే ఇక్కడ కూడా అమలు చేయాలి. అదేవిధంగా నామినీ సమస్య అనేటువంటిది కూడా మళ్ళీ చాలా ఇబ్బందిగా ఉంది. ఏళ్ల తరబడి పని చేసుకుంటున్న వాళ్ళని వెంటనే నామినీ వాళ్ళని రెగ్యులర్ చేయాలని, మళ్ళీ ప్రమోషన్ల విషయంలో కూడా మళ్ళీ మొదట్లో ఒకసారి ప్రమోషన్లు ఇచ్చారు, తర్వాత ప్రమోషన్లు ఇవ్వలేదు. మళ్ళీ ప్రమోషన్ల విషయంలో కూడా ప్రభుత్వము మళ్ళీ తక్షణం ఇవ్వాలనేటువంటిది. మళ్ళీ ప్రమోషన్ల విషయంలోన వీఆర్ఓలకి 30% ఉన్నటువంటి ప్రమోషన్ని 70% పెంచాలనేది. వాచ్మెన్ అటెండరు, స్వీపరు, మళ్ళీ డ్రైవరు, మళ్ళీ రికార్డ్ అసిస్టెంట్ వాటిలోన 20% మాత్రమే ఉంది. వాటిని 70% పెంచాలని చెప్పేసి ఈ 3 డిమాండ్ల మీదే మేము ఈ నెల 18, 19 దీక్షలు కూర్చుంటున్నాం. అయితే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నాం. మళ్ళీ 2018 6వ నెల నుండి 2021 4వ నెల వరకు మళ్ళీ వీఆర్ఏలకు వచ్చినటువంటి డిఏని గత ప్రభుత్వం 2018 వరకు ఇచ్చింది కాబట్టి మీరు ఎక్స్ట్రా తీసుకున్నారు ఇవ్వండి అని చెప్పేసి మళ్ళీ రికవరీ ఒక్కొక్క వీఆర్ఏతో 22,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అంటే అట్లా రాష్ట్ర వ్యాప్తంగా 14,87,354 రూపాయలు వసూలు చేశారు. అయితే ఈ ప్రభుత్వము మళ్ళీ గత 2023 సెప్టెంబర్ నెలలోన మళ్ళీ డిఏ ఇవ్వండి అని చెప్పేసి నేను అడిగితే ఆ రోజు ప్రకటించడం జరిగింది. తర్వాత ఈ 2024 జనవరి 5వ తారీఖు సిసిఎల్ ఆఫీస్ ముందర ధర్నా చేసినప్పుడు మళ్ళీ డిఏ విడుదల చేస్తున్నామని చెప్పారు. ఆ డిఏ మళ్ళీ తర్వాత ధర్నా చేసిన తర్వాత ఒక 4-5 రోజులకి మళ్ళీ డిఏ 500 రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. 500 రూపాయలు ఇచ్చేటువంటిది కూడా మళ్ళీ 14 కోట్ల పైగా మాతో వసూలు చేసి కేవలం 97,66,000 రూపాయలు మాత్రమే ఈరోజు వీఆర్ఏలకి రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నారు. అంటే మాతో కనీసం 1 కోటి రూపాయలు కూడా కాదు, అంతకన్నా లోపలే ఈరోజు మళ్ళీ ఇవ్వడం, అది కూడా ఇచ్చినటువంటి జీవో తాత్కాలికమైనటువంటి జీవో ఇవ్వడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అందుకోసమే మరి రేపు 18, 19 మళ్ళీ జరుగుతున్న దీక్షలకు మళ్ళీ ప్రభుత్వం తక్షణమే పిలిపించి చర్చలు జరపాలి. లేని ఏడల మళ్ళీ రాబోతున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా సమ్మెకి వెళ్ళడానికి కూడా మన రాష్ట్రం నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. నా పేరు రంజీ, వీఆర్ఎల్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు. గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యల పరిష్కారం కోసం విజయవాడ అలంకార సెంటర్ వద్ద 18వ తారీఖు, 19వ తారీఖు 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వీఆర్ఏలు ఐకమత్యంతో కలిసి రీలే దీక్షలు చేయడం జరుగుతుంది. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే వారం రోజుల్లోనే వీఆర్ఏలకు 15,000 రూపాయలు ఇస్తానని వాగ్దానం చేశాడు. కానీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, 5 సంవత్సరాలు కూడా గడిచిపోతుంది. అయినా కానీ 1 రూపాయి కూడా వీఆర్ఏలకు వేతనం పెంచడం, వీఆర్ఏలకు వేతనం పెంచకపోగా గత ప్రభుత్వంలో మేము ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న డిఏ 300 రూపాయలు, ఆ 300 రూపాయలు కూడా ఈ జీవోలో తప్పిదం ఉంది, ఈ జీవోలో సాంకేతిక లోపం ఉందని ఆ జీవోను రద్దు చేసి గత ప్రభుత్వం ఇచ్చిన డిఏ 300 రూపాయలు మేము తీసుకున్న అమౌంట్ ఒక్కొక్క వీఆర్ఏ దగ్గర 20,000 రూపాయల చొప్పున అక్రమంగా ఈ ప్రభుత్వం 13 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇంత వసూలు చేసి మరి ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాల. కావున ఈ ప్రభుత్వం మా వీఆర్ఏల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుంది. ఇప్పుడైనా కానీ ప్రభుత్వం 18వ తారీఖు, 19వ తారీఖు రీలే దీక్షలు మేము చేస్తున్న మా సమస్యల పరిష్కారం వరకు మా రాష్ట్ర కమిటీని చర్చలకు పిలవాలి. లేని పక్షంలో మేము పోరాటాలకి, ధర్నాలకి సిద్ధమవుతాం. సమ్మెకు కూడా మేము నిర్ణయించుకోవాలి. ముందుకెళ్ళడానికి మా గ్రామ రెవెన్యూ సహాయ సంఘం ముందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికలకు ముందు విజయవాడలో వీఆర్ఏలు వేలాది మంది ధర్నా నిర్వహించిన సందర్భంగా ఆ ధర్నా శిబిరానికి నేరుగా హాజరై మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే మీ జీతాల్ని 10,500 నుండి 15,000 రూపాయలకు పెంచుతామని వాగ్దానం చేశారు. అట్లాగే డిఏ సంబంధించినటువంటి కోత విధించిన డిఏ బకాయిల్ని తిరిగి చెల్లిస్తామని చెప్పారు. ఇప్పుడు మరలా ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నారు. 5 ఏళ్ళు గడుస్తూ ఉంది. ఇంతవరకు ఇచ్చిన హామీల్లో అమలు చేయలేదు. కొత్తగా ఇటీవల డిఏ ఇచ్చారు. కానీ ఆ డిఏ
ఈ నెల నుంచి అమలు చేస్తున్నట్టుగా ఇచ్చారు. మేము ఈ ముఖ్యమంత్రి గారిని ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, 7 ఏళ్లుగా మా విఆర్ఏలకి జీతాలు పెరగలేదు. కానీ నిత్యావసర సరుకుల ధరలు 300 నుంచి 400 రెట్లు పెరిగాయి. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, వంట గ్యాస్ ధరలు, అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం మోపినటువంటి కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, చెత్త పన్ను ఇవన్నీ లెక్కలేసుకుంటే 100 రెట్లు పెరిగాయి. కానీ జీతాలు మాత్రం 10,500 దగ్గరే ఆగిపోయాయి. పైగా ఒక్కో విఆర్ఏ నుంచి 14,000, 15,000 రూపాయలు డిఏ ఇచ్చాం గతంలో అని చెప్పేసి ఈ ప్రభుత్వం రికవరీ చేసి 10,500 రూపాయలతో ఈరోజు ఒక కుటుంబం బతకడం సాధ్యమవుతా? రెవెన్యూ మంత్రి గారు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, CCLA గారు కానీ ఒక నెల ఈ 10,500 రూపాయల జీతంతో బతకగలరా? మీ కుటుంబాన్ని బతికించుకోగలరా? ఇది మేము అడుగుతున్నాం. వారు తక్షణం ముఖ్యమంత్రి గారు చెప్పిన హామీని నిలబెట్టుకోవాలి. లేదా మన పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మేము వాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో కలిసి పనిచేసాం. ఈరోజు అక్కడ ప్రభుత్వం వాళ్ళకి పే స్కేల్ జీతాలు ఇస్తూ ఉంది. కొంతలో కొంత ఉపశమనంగా ఉంది. ఆ రకంగా మాకు కూడా పే స్కేల్ ఇవ్వమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. రెండవది, నామినీ ఇలాగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని, వాళ్ళ పని ఒకటే, జీతం ఒకటే, కానీ పేరు మార్చి విఆర్ఏలుగా గుర్తించడానికి ఈ ప్రభుత్వానికి ఏం ఆటంకమో మాకు అర్థం కావట్లేదు. తక్షణమే నామినీలు విఆర్ఏలుగా గుర్తించాలి. ఈరోజు ఖాళీ పోస్టులు, వేల సంఖ్యలో ఖాళీ పోస్టులు ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉన్నాయి. మా విఆర్ఏలకి ప్రమోషన్లు ఇవ్వాలి. అర్హులైనటువంటి వాళ్ళకి అటెండరు, వాచ్మెను, విఆర్ఓ, రికార్డ్ అసిస్టెంటు, డ్రైవర్లు, ఈ ఖాళీ పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు దాకా ఉన్నటువంటి 30% ఏదైతుందో దాన్ని 70% పెంచమని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఆ రకంగా మా న్యాయమైన డిమాండ్ని పరిష్కారం చేయమని చెప్పేసి ప్రభుత్వానికి గత 4.5 సంవత్సరాలుగా మొరబెట్టుకున్న ఈ ప్రభుత్వం పెడచెవిని పెడతా ఉంది. మేము ధర్నాలు, ప్రదర్శనలు చేస్తే కాకతాళీయంగా ముఖ్యమంత్రి గారు 500 రూపాయలు డిఏ ఇస్తున్నారు, అది మాత్రం ఇచ్చారు, చేతులు దులిపేసుకున్నారు. మరి జీతభత్యాల విషయం ఏంటి? పెరుగుతున్న ధరలతో మేము ఎట్లా బతకాలి? మా ఉద్యోగాల భద్రత ఏంటి? ఇది మేము అడుగుతున్నది. ఈ న్యాయమైన డిమాండ్ల కోసం 18, 19 తారీఖుల్లో విజయవాడలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పటికే ప్రభుత్వానికి మేము సమ్మె నోటీస్ ఇచ్చాం. ఈ నెల 7వ తారీఖున మంత్రి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, CCLA గారికి, వీళ్ళందరికీ కూడా మేము సమ్మె నోటీసులు ఇచ్చాం. అయ్యా 20వ తారీఖులోపు ఈ సమస్యలు పరిష్కరించండి. అట్లాగే మేము 18, 19 తారీఖులో రిలే దీక్షలు కూడా పెట్టుకుంటున్నాం. కనీసం మమ్మల్ని చర్చలు పిలవండి, చర్చలు పిలిచి మా సమస్యలు పరిష్కారం చేయండి. లేని పక్షంలో 20వ తారీఖు తర్వాత ఏ రోజు నుండి అయినా సరే సమ్మెలోకి వెళ్తామని చెప్పాం. ఇంతవరకు చలనం లేదు ఈ ప్రభుత్వంలో. అందుకే ఈ ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నాం, నిజంగా విఆర్ఏలు చేస్తున్నటువంటి చాకిరి, సత్యన శవాల దగ్గర కాపలా కాస్తుంటారు. అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి వస్తే ఊడిగం చేస్తుంటారు. రీసర్వేల పేరుతోటి వెట్టి చాకిరి చేయిస్తున్నారు. డిఎల్ లేవు. ఇలా శిస్తు వసూలు చేయడంలో కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించండి. లేని పక్షంలో మేము సమ్మెకెళ్తే ప్రభుత్వానికి రాబోయే నష్టం కానీ, ఇబ్బందులు కానీ దానికి పూర్తి నైతిక బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం వహించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము.